8వ వచనం ఒకసారి చదువుకుందాం. FC 2:8. పేజ్ నంబర్ 174. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పి ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన సంఘముకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఎలా రక్షింపబడ్డాము, మన జీవితము దేవుడు మనకి రక్షణ భాగ్యమును ఎలాగిచ్చాడు అనే దాని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన సంఘముకు చెప్తూ ఉన్నాడు. మరి బాబు, మీరు దేని ద్వారా రక్షింపబడ్డారు? విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు. దేవుని కృపచేతనే మీరు అందరూ కూడా ఏమైనారు, ఈ రక్షణ భాగ్యమును పొందుకొని ఉన్నారు. ఇవి రావడము ఎవరి వరం అంట? దేవుడు మనకి ఇచ్చిన వరం. ఈరోజు వరం అనగానే మనం ఏమనుకుంటాం? చాలా వరాలు ఉన్నాయి. ఏం వరాలు? మనం ఇంతకు ముందు లోకంలో ఉన్నప్పుడు, అలాగే మనం బయట ఉన్నప్పుడు వరం అంటారు. అంటే దేవుడు పలానా వరం ఇస్తాడు, ఆ వరముని దాన్ని అనుసరించి మన కుటుంబం అంతా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అయితే ఇది దేవుని వరము అని అంటే విశ్వాసం ద్వారా. ఈరోజు మనము ఈ విశ్వాసం మన జీవితంలోకి ఎలా వచ్చిందని అంటే, అదే అధ్యాయంలో కింద ఒక వచనం ఉంటుంది చూడండి, 20వ వచనం చదువు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉంటున్నటకు కట్టబడి ఉన్నారు. అయితే మనము ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు చదివిస్తున్నానంటే, మనము ఎవరో ఒకరు మనలో ఆ విత్తనం వేస్తే, ఏది యేసు అనే విత్తనము, ఆ విశ్వాసం అనేది మనలోకి వచ్చింది. విశ్వాసం అనేది కూడా ఇప్పుడు చూడండి, ఎంతో మంది ఉన్నారు, అందరూ రక్షింపబడలేదు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం ద్వారానే మీరు రక్షింపబడ్డారంటున్నారు. దేవుని కృపచేతనే రక్షింపబడ్డారని చెప్తున్నాడు. విశ్వాసము మన జీవితంలోకి రావాలంటే ఎంతో మంది ప్రయాసపడితే గానీ ఆ విశ్వాసం అనేది మన జీవితంలోకి రాలేదు. ఎంతో మంది ఎన్నో దేవుని మాటలు వినంగా అది ఎన్నో రోజులకి మన జీవితంలో ఏమైంది, అది ఫలించింది. అప్పుడు చూడండి, వినటం యేసుక్రీస్తు మాటని మీరు వింటే గానీ మీ జీవితంలో ఏం రాదు, విశ్వాసం రాదు. ఆయన మాట ఎప్పుడైతే